అప్పటి కమల్ హాసన్ గారి భారతీయుడికి ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు భారతీయుడు 2కి ఇక్కడ భారతీయుడు 1 దాంతో భారతీయుడు 2 సాటి కాదు. నేనెప్పుడు రివ్యూస్ డిఫరెంట్గానే చెప్తాను. రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ తెలుగులో కూడా పెద్ద పెర్ఫార్మర్ కాదు కదా. కల్కి సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అని 4 వీడియోలు చెప్పాను. చూస్తే కనుక అప్పట్లో భారతీయుడు కమల్ హాసన్ గారి మూవీ సూపర్ డూపర్ హిట్. ఇప్పటికే అది ఆదర్శంగా నిలిచింది భారతీయుడు అనగానే, అది డిఫరెంట్ మేకింగ్ అని. కానీ ఇప్పుడు మళ్ళీ భారతీయుడు 2 అని రావడం జరుగుతుంది శంకర్ గారి దర్శకత్వంలో. అండ్ మన హీరో కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ అండ్ కాజల్ అగ్రవాల్ అండ్ మన రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అండ్ మళ్ళీ 2 అనేది ఇప్పుడు ఈ జనరేషన్కి వర్కౌట్ అవుతుందా? చూస్తే కనుక మొత్తం పొలిటికల్ గురించే ఉంది దీంట్లో కూడా. ఒకటి రావాలంటే భారతీయుడు రావడం జరిగింది ట్రైలర్లో చూడడం. అప్పటి కమల్ హాసన్ గారి భారతీయుడికి ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు భారతీయుడు 2కి ఎలాంటి సిచ్యువేషన్ సిమిలర్గా ఉండబోతుంది? స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? నేనెప్పుడు రివ్యూస్ డిఫరెంట్గానే చెప్తాను. ఓకే. ఎందుకంటే నా అనుభవం ఒప్పుకోదు. చెప్పినవి నిజమయ్యాయి. కల్కి 1000 crores క్లబ్లో చేరుతుందని వీళ్ళందరూ తిట్టిన సమయంలో చెప్పారు. అంటే అలా ఉంటుంది నా తాలూకు అంటే వితరణ. ఇక్కడ భారతీయుడు 1 దాంతో భారతీయుడు 2 సాటి కాదు. ఎందుకంటే ఆ రోజు ఎవరు తీయని సబ్జెక్టు, అందరికీ కొత్తైన సబ్జెక్టు, కమల్ హాసన్ తన ప్రాణాలు తెగించి చేసిన సబ్జెక్టు, ఏం రత్నం ఊరంతా అప్పుడు పాలైపోయి చేసి అందరి చేత తిట్లు తిన్న సబ్జెక్ట్. అది కసితో తీశారు. శంకర్ కూడా భారతీయుడు సినిమా తీసి ఆల్మోస్ట్ ఆ సినిమాని ఇంకొక లెవెల్ తీసుకెళ్ళాడనమాట. నా దృష్టిలో ఈరోజు పాన్ ఇండియా సినిమాలు అనుకుంటున్న వీటికంటే 10 రెట్లు ఎక్కువ స్టాండర్డ్ ఉన్న సినిమా భారతీయుడు 1. ఈరోజు అనుకుంటున్నాం కదా పాన్ ఇండియా సినిమా, దీన్ని 10 రెట్లు ఎక్కువ. దాన్ని ప్రమోట్ చేసుకోవడం తెలియదు కనుక వాళ్ళు అక్కడితో ఇండియన్ సినిమా అనుకున్నారు. కానీ అయితే ప్రమోట్ చేస్తే డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎందుకంటే భారతీయుడు కమల్ హాసన్ ఎంత యాక్ట్ చేసినప్పటికి కూడా ఏదో 1-2 పాత్రలు బాగుంటాడు. అందులో ఓల్డ్ పాత్రకి ఏదో కొంచెం బాగుంటాడు. కానీ మిగతా మీకు సినిమా అంటే ఒక యాక్షన్ పార్టీ కాదు. సినిమా అంటే మిగతా అంతా ఉండాలి, నవరసాలు ఉండాలి కదా. అప్పుడు యంగ్ భారతీయుడు ఏం చేశాడు, యంగ్గా ఉన్నటువంటి కమల్ హాసన్ ఏం చేశాడు, ఎంత బాగా నటించాడు. అది డ్రెస్ ఇవన్నీ ఉన్నాయంటే వాటిలో అంటే ఒక కంప్లీట్గా సినిమా అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఎన్ని వర్గాలు ఉన్నారో అన్ని వర్గాలకి వారికి నచ్చే అంశాలు అందులో ఉన్నాయి. అర్థమైందా? దాని ఆ సినిమా అప్పటి సినిమాలో చాలా అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజెస్కి వెళ్ళి చేసే సినిమాలు. ఇప్పుడు కథ కొంచెం పాతది కనుక దాన్ని మించినటువంటి కంటెంట్ని దీంట్లో ఇస్తాడు అనుకోండి. దాంట్లో మీకు బాగా గమనించినట్టయితే పచ్చని చిలకలు తోడుండే అనే పాటలో అంటే ఓల్డ్ భారతీయుడు డ్యాన్స్ చేస్తాడు, మట్టి పిసుకుతూ డ్యాన్స్ చేస్తాడు. అక్కడ భర్త డ్యాన్స్ చూసి సుకన్య చేసింది భార్య పాత్ర. ఆవిడ అనుకోకుండా అప్రయత్నంగా అలా జస్ట్ చిన్న లైట్గా మూమెంట్ ఇస్తుంది అన్నమాట. అంటే ఆ ముసలి వయసులో అయినప్పుడు కూడా భర్త తాలూకు ఆనందాన్ని చూసి తిను పారవస్యం అంటారు. అది ఆ తన్మయత్వంలో చేస్తుంది. అంత మైన్యూట్గా అబ్జర్వ్ చేసి పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే కొడుకుని చంపుతున్నప్పుడు కానీ మరి ఆ పెర్ఫార్మెన్స్ వస్తుంది అనుకోను. అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరూ కమల్ హాసనే కనుక ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ఇక్కడ తండ్రి వేరు కొడుకు వేరు అనుకుంటున్నాను నేను, ఇఫ్ ఐఎమ్ రైట్. ఇక్కడ తండ్రి కొడుకులు ఒకలే కాదనుకుంటున్నాను నేను ఇక్కడ సిద్ధార్థ చేసినట్టుంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక అంటే అప్పట్లో డబుల్ రోల్ కాబట్టి కమల్ హాసన్ ఓల్డ్ రోల్ లో చేయడం అండ్ యంగ్ రోల్ లో చేయడం కథ. కానీ ఇక్కడ చూస్తే కనుక సిద్ధార్థ గారు అంత ఏదైతే భారతీయుడు 1 ఏదైతే ఉందో అంత గట్స్ తోనే చేయడం జరిగింది. అదే కమల్ హాసన్ గారు యంగ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు సిద్ధార్థ గారు 2 బ్యాలెన్స్ అవుతుంది అంటారా భారతీయుడు 2?
చేయగలుగుతారంటారా? రెండో క్యారెక్టర్ చేయలేడు, ఒకే క్యారెక్టర్ చేస్తాడు. కానీ కమల్ హాసన్కి అన్కంపేరబుల్ అండి. ఆ కమల్ హాసన్తో పెర్ఫార్మెన్స్ ఇవ్వగల సమర్థుడు ఎవరు లేరు. నేను ఒక మాట అన్నాడు కమల్ హాసన్, నాకు ఈ ఆస్కార్లు ఈస్కార్లు ఏం అవసరం లేదు, కానీ నా వరల్డ్ బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకోవాలన్నాడు. ఎంత మంచి మాట అది! వరల్డ్ బెస్ట్ పెర్ఫార్మర్ ఇంక్లూడింగ్ హాలీవుడ్ మాట. ప్రపంచ సినిమాలో ఒక కథానాయకుడు అగ్రనాయకుడు అనిపించుకోవడం ఆయన తాలూకు ఆశయం అన్నమాట. ఆయనతో అన్కంపేరబుల్ ఇంకెవరు చేయలేరు. నటన కోసమే పుట్టారు. నటరాజు ఆయనలో ఉన్నాడు కనుక ఆయన చేసిందే నటన. అది కాదనుకుంటే మనకు అవగాహన లేనట్టు అవుతుంది మాట. కానీ భారతీయ 2లో సిద్ధార్థ గారికి ఈ అవకాశం ఇవ్వడానికి శంకర్ గారు ఎందుకు చూస్ చేసుకోవచ్చు సిద్ధార్థ గారిని? శంకర్ కంటే బహుశా ఉన్నవాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయగలిగే సమర్థులు, కొంచెం తెలివితేటలు ఉన్నవాడు, ఓ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు సిద్ధార్థ కదా. బహుశా కమల్ హాసన్ చాలా సజెషన్ అయ్యి ఓకే చేస్తాడు. బట్ ఇంకోటి నేను ఓపెన్గా చెప్తున్నాను, యూ షుడ్ నాట్ కంపేర్ దిస్ భారతీయుడు 2 విత్ భారతీయుడు 1. అది మీకు మూడోది కూడా చేస్తూ ఉంటున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ తర్వాత కదా అది కార్యాచరణలో ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ లెజెండ్స్ అండి, మాన్యుమెంట్స్, వాటిని అలా వదిలేది 1, 2, 3 అనుకున్నట్టయితే మిమ్మల్ని మీరు పరుచుకోవడమే. ఓ బెంజ్ కారు, తర్వాత ఇంకా దానికంటే తక్కువ కారు, లాస్ట్లో ట్యాక్సీలో వచ్చేస్తే మీ స్థాయి అలా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా యూ హ్యావ్ సీన్ ది ఎక్స్ట్రిమిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ పతాక స్థాయికి వెళ్ళిపోయి ఆ సినిమా నిలబడింది. ఇప్పుడు దేవదాస్ సినిమాని ఇంకో తీశారు, బాగుపడ్డారా? దేవదాస్ సినిమాని అన్ని భాషల్లో తీశారు. ఎవరి సినిమా నాకు గుర్తుందా? నాగేశ్వర సినిమా గుర్తుంది. అలా ఉంటుందన్నమాట. ఐ థింక్ భారతీయుడు 2 విల్ నాట్ బి గెయిన్ దట్ మచ్. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రేక్షకుల మనసులను దోచుకున్నట్టుగా దోచుకోదేమో నాకు ఒక డౌట్. అంటే ఇంకొకటి, అప్పట్లో అగ్రతార అయిన మనీషా కొయిరాలా గారి అప్పట్లో భారతీయుల్లో చాలా మంచి జోడి కమల్ హాసన్ గారికి అండ్ మనీషా కొయిరాలా గారి హిట్ పేరు అది. అండ్ ఇప్పుడు చూస్తే కనుక దీంట్లో కాజల్ అగ్రవాల్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. కంపేర్ టు మనీషా కొయిరాలా అండ్ కాజల్ అగ్రవాల్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, వీళ్ళకి ఎలాంటి ఉండబోతుంది సార్ యాక్టింగ్ పరంగా? వాళ్ళతో మనీషా కొయిరాలా వీళ్ళతో కంపేర్ చేయలేమండి. వెళ్ళి రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ తెలుగులో కూడా పెద్ద పెర్ఫార్మర్ కాదు కదా, కొంచెం గ్లామరే తప్ప. కాజల్ అగర్వాల్ మనకేంటంటే ఎవరైనా కొంచెం పెళ్ళి అయిపోయిందంటే ఆ హీరోయిన్ మా వాళ్ళు చూడరు అన్నమాట. పిల్లలతో ఉందేమో అనుకుంటున్నాను. కాజల్ అగర్వాల్ హీరోయిన్ పెద్ద గ్లామర్ని వాళ్ళకు పోయింది. అందువల్ల వీళ్ళు వాళ్ళు ఆ భారతీయుల్లో ఉన్న ఆర్టిస్టుల చేత ఎక్సెప్ట్ భారతీయుడు ఓల్డ్ క్యారెక్టర్ తప్ప భారతీయుడు 1లో మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా పండించారు. మిగతా సినిమా అంతా కూడా బాగు చేశారు. ఆ సినిమా నిజంగా మోన్యుమెంట్ అండి. మరి ఈ సినిమా ఎలా ఆ డైరెక్టర్ తీశారు కనుక మరి ఆ స్థాయిలో ఉంటుందని నా అనుభవంతో చెప్తే నేను అనుకోను. నేను పుష్ప 1లా పుష్ప 2 ఉంటుందా? ఉండదు అంతే. అందువల్ల భారతీయుడు 1లాగా భారతీయుడు 2 ఉండదు. అయితే మరి KGF 1, KGF 2 అని చెప్పారు. అది అడుగుతారు మీరు. అది వేరు. అది టెక్నికల్తో తీసినటువంటి టెక్నికల్గా ఆ KGF 1, 2 తీశారు. కానీ మళ్ళీ దాని మీద ఎక్స్ప్రెషన్ చేస్తే ఎవడు తోడు. లక్కీగా అప్పుడు ఆ టైంలో పిక్చర్స్ లేవు, బాగా ప్రమోట్ చేసుకున్నారు. అది బాగా సొమ్ము చేసుకున్నారు. మరి అదే ప్రశాంత్ని ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు, చూడండి ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు చూస్తే గనక ఇప్పుడు భారతీయుడు 2 కలెక్షన్ కింగ్ నిలుస్తుందా సార్? హిట్టా లేకపోతే యావరేజా లేకుంటే ఫ్లాప్ టాప్ వస్తుందా మీ అభిప్రాయం ప్రకారం? ఫ్లాప్ సమస్య లేదండి. సినిమా బాగుంది అనుకుంటారండి, సినిమా రన్ ఉండదండి, సినిమా కలెక్షన్స్ ఉండదండి. ఉంటాయి భారతీయుడు 2 ఉండవు. దట్ కుడ్ బి ఏ సక్సెస్ఫుల్ మూవీ. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫస్ట్ 4 వీక్స్ కానీ మీకు వాళ్ళు బెనిఫిట్ షోలు వేసుకొని వాళ్ళు కోరుకున్న రేటు పెట్టి చేస్తే, ఇప్పుడు మన ఎవరు కల్కి సినిమా ఉంది కదా, అది ఫస్ట్ 180 కోట్లు కలెక్ట్ చేసింది. దాని మీద పడిపోయారు. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా నాయకులు, కల్కి సినిమా ఫ్లాప్ అన్నారు. అదే రోజు చెప్పాను నేను, మీ కల్కి సినిమా ఫ్లాప్ అంటున్నారు, మీరు చూడకుండా రివ్యూ చెప్తున్నారు, నేను చూసి రివ్యూ చెప్తున్నాను.
కల్కి సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అని 4 వీడియోలు చెప్పాను మన ఛానల్లో. అందువల్ల డెఫినెట్గా ఇలా జరుగుతుంటాయి, అది ఆలోచించుకొని చేయాలి. ఓకే. భారతీయ 2లో సిద్ధార్థ గారు కూడా నోన్ ఫేస్, అండ్ దానికన్నా మించిన ఫేస్ మన కమలా హాసన్ గారు. ఆయన దీనికి మార్కెట్ ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? దీని మార్కెట్ అంటే మీరు పాత ప్రొడక్షన్ పెంచుకొని మార్కెట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఎంత అయిందో సపోజ్ 400 అయింది అనుకోండి, 650 కోట్లు అంటారు, 250 కోట్లు మార్జిన్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కొనుక్కున్న బ్రేక్ ఈవెన్ కొనుక్కున్నట్టయితే ఆన్ హ్యాండ్ 250 crores ఉంటుంది కదా, ఇంకో 200 crores ఎలాగే వచ్చేస్తుంది అనమాట. అలా సహజంగా వీళ్ళు చేస్తారని చెప్పను, అలా చేస్తారు మార్కెటింగ్. బాహుబలి సినిమా మొదట్లో ఏమన్నారు, 350 కోట్లు అన్నారు, 400 అన్నారు, 600 అన్నారు లాస్ట్కి. అంటే ఏంటి, అదే కొనుక్కున్న ఉన్నప్పుడు రేటు పెంచేస్తారు కదా. మీకు ఎలాగ మనకి 10 రూపాయలకి ఇచ్చారు, వచ్చి పడిపోతున్నారు, ఒకసారి 100 రూపాయలు అంటారు, ఇష్టమైతే కొనుక్కోలేదు నాణ్యమంటారు. బాగుంటాం. మీరు భారతీయ 2 ట్రైలర్ చూసినప్పుడు ఏం గమనించారు? అంటే భారతీయుడు 1కి భారతీయ 2కి ఏం చూశారు ట్రైలర్లో? మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఇప్పుడు శంకర్ గారు గొప్ప టెక్నీషియన్ అండి, ట్రైలర్ అద్భుతంగా చేస్తాడు. ఆ ట్రైలర్ సినిమా కాదు కదా, ఆయన పెద్ద టెక్నీషియన్. ఆయన కట్ చేసిన సినిమాని ఎడిట్ చేసి ఇచ్చినటువంటి దాన్ని ట్రైలర్ని మనం పెట్టలేం కదా. ఆ ట్రైలర్ చూసి సినిమా గురించి ఏం చెప్తాను, ఆ సినిమా రిలీజ్ అయినట్టయితే ఫస్ట్ డే సినిమా చూసి మీకు వెంటనే చెప్తాను వివరంగా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు.